సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. వెంటనే సారీ చెప్పారు. ఎక్కువసేపు కాదు, సెకండ్లో మేము సారీ చెప్పేస్తుంది. ఇప్పుడు మనీష్ లైక్ అన్నారు కదా వరస్ట్ కామనర్స్ అని చెప్పి ప్రియాని శ్రీజ అని అనడం జరిగింది. ఏమనిపించింది మీకు అక్కడ? వరస్ట్ కామనర్స్ అని ఎట్లా చెప్తాడండి? తను కూడా ఒక కామనరే కదా. నీతో పాటు ట్రావెల్ చేసింది కదా అమ్మాయిలు కూడా, ఇద్దరు అమ్మాయిలు అనుకోండి, ఇంకా పవన్ అనుకోండి, ఎవరన్నా అనుకోండి. వరస్ట్ కామన్ అనేది ఎట్లా చెప్తాడు తను? కానీ చెప్పాడు, ఓకే చెప్పాడు అంతే. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కదా ఇద్దరు. కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ముందు అనుకున్నారు వీళ్ళే స్ట్రాంగ్ ఉంటారు, వీళ్ళు గట్టి మాట్లాడతారు, వీరు ఇక్కడ దాకా ఉంటారు. బట్ ఈయన వచ్చి వెళ్ళాక కామనర్ లోనే ఒక పర్సన్ వచ్చి కామనర్ అనడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఆయన మాటకు డిపెండ్ కాలే, ఒప్పుకోలేదు, ఆయన కోపం వచ్చింది. ఆయన ఉండేది ఆయన చెప్పుకున్నాడు, హరిరామ్ తీసుకోలేదు. ఆయన నీ ఇష్టం, నీకు తోచింది నువ్వు చెప్పినావు. కానీ గేమ్లో కానీ మీరు అబ్జర్వ్ చేయండి, అందరి తరఫున ఓన్గా తీసుకొని ఫైట్ చేస్తుంది పాయింట్ బట్టి. కానీ అదే ప్రాబ్లం అవుతుందా? ఏమీ కాదు, అవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు అంతే. మళ్ళా వర్షన్ గానీ ఎక్స్ట్రా మాట్లాడదు, పాయింట్ కాడిగా మాట్లాడి కట్ అవుతుంది. నాకు ఈ వీకెండ్ కూడా నాగార్జున సార్ శ్రీజాని ప్రియాని లేపి మాట్లాడుతూనే ఉంటారు, ఎందుకు అలా అరుచుకొని ఉంటుంది. అదొకటే, ఏం లేదులేండి. క్యాప్టెన్సీలో అరవడం వల్ల క్యాప్టెన్సీలో ముందు కొంచెం ఒకసారి ఎలిమినేషన్ టైంలో క్యాప్టెన్సీ ఇవ్వలేదనే ఒక్క దాని మీద మనసులో సెట్ అవుతాయి. ఫస్ట్ హీట్ ఆఫ్ మూమెంట్. వాయిస్ విషయంలోకి వస్తే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు జనాలందరూ అదే వాయిస్ ని ఇష్టపడ్డారు, అదే వాయిస్ ని ఇష్టపడ్డారు. వాయిస్ చూస్తారా మీరు? అవి అన్ని చూస్తుంటాము, అన్ని కామెంట్స్ అన్ని వింటాము, ట్రోల్స్ కూడా చూస్తుంటాము. ట్రోల్స్ కూడా చూస్తారా? ఎందుకంటే బాధ మళ్ళీ అవుతుంది. ఎవరు ఎట్లా తీసుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా మనకి. మీరు ఏం చేసేవాళ్ళు అంకుల్? మీరు జాబ్? బిజినెస్ అంటే మీకు మంచి, అంటే అందరి మైండ్ ని అర్థం చేసుకున్న మైండ్ మీకు ఉంది బాగా, అంటే సిచ్యువేషన్స్ ని. అంటే మన బిజినెస్ కాబట్టి 10 మంది 10 కస్టమర్లు వస్తుంటారు, ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క రకం ఉంటుంది. అందరినీ చూసుకొని మనం కాంప్రమైజ్ అయితేనే బిజినెస్ చేయగలుగుతాం. ఆయన కస్టమర్ మెంటాలిటీ ఒక రకం ఉంది, ఈ కస్టమర్ మెంటాలిటీ ఉంది, వాళ్ళతో చేస్తాం మీరుతో చేయమని లేదు కదా. అందరిని బట్టి పోతేనే బిజినెస్. అలాగా మీకు ఎక్స్పీరియన్స్ మనకు అలవాటు. ఫస్ట్ నుంచి కూడా మా అమ్మాయిని మేము స్ట్రాంగ్ గానే పెంచాం చూడండి. తప్పు జరగడం అని కూడా కాకుండా కూడా అది కూడా ప్లస్ మళ్ళా ప్రతి ఒక్క విషయాన్ని అమ్మాయే స్టాండ్ తీసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీగా పెంచాము. దాన్ని మాత్రం మేము కరెక్ట్ చెప్తాను. శ్రీజతో ఉండడం వల్లే ప్రియా గేమ్ పాడవుతుంది అని అంటే మీరు ఏమంటారు? అట్లా ఎప్పుడు అనకూడదు. అమ్మాయి వల్ల గేమ్ పాడైపోతుంది తప్పు. వాయిస్లు ఇద్దరు అంతే, ఇద్దరు పెద్దగా కావడం వల్ల ఈ అమ్మాయి ఇది అవుతుంది అని అదొకటి వస్తుంది అంతే, ఏం లేదు. ఇద్దరు వాయిస్లు పెద్దవంతే. పనులు చేస్తుందా అండి ఇంట్లోనే? ఏమైనా పనులు చేస్తుందండి, ఏది చెప్పినా కాదనదు. మీ ఇంట్లో పనులు చేసుకుంటుందా? మొత్తం పనులు చేస్తుంది, అట్లా ఎప్పుడు కాదు, వెనక్కి పోదు. అంటే లైక్ హౌస్ లో తను చూడంగానే తను ఏం పని చేయదు, అంటే ప్రతి కష్టంగా పని చేస్తుంది అని చెప్పి ఇలాంటి మాట్లాడుతున్నారు కదా. అంటే ఇంట్లో పని చేస్తుందా? తన పని చేస్తుంది, తన పని తను చేసేసుకుంటది. గిన్నెలు తోముకోవడం, గిన్నెలు తోముకుంటుంది, తన రూమ్ నీట్ గా పెట్టుకుంటుంది. అవన్నీ తనకి ఫస్ట్ నుంచి కూడా అలవాటు. ఇప్పటికి కూడా నేను నీట్ గా చెప్తాను, రియల్ గానే చెప్తున్నా. ప్రతిదాని తన రూమ్, తన కథ, తనది బట్టలు వాష్ చేసుకోవడం కాడి నుంచి వాష్ చేసుకోవడం అన్ని తన ఏ వర్కర్ మీద డిపెండ్ అవ్వలేదు. ఇప్పుడు మన పిల్లలు మనకు కరెక్టే, మనం ఏం చేసినా అంత కరెక్టే. ఇప్పుడు టీవీ చూస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా ఏమైనా తప్పని అనిపించిందా? ఎందులో ఏదైనా పాయింట్ లో మీకు ఏమైనా అనిపించిందా? అంటే అమ్మాయికి కొత్తగా అనిపిస్తుంది. మన ఇంట్లో రెగ్యులర్ గా చేసుకొని తినేటప్పుడు 10 మంది లేదు, అందులో మళ్ళా చేయి పెట్టి గబ్బు లేపదు. ఏదైనా ఐటెం చేసుకుంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా ఎట్లా తీసుకొని చేస్తుంది, అదే విధంగా చేసుకుంది. అది కొంతమంది పబ్లిక్ లో పోయినప్పుడు ఏమంటారు, స్పూన్ తో తీసుకొని అది
బయటికి పోలే కదా, ఫస్ట్ టైం కదా. ఏదైనా ఒక పారి డాక్టర్ అయినా ఏదైనా ఒక పేషెంట్ కు చెడగొడితేనే రెండో పారి డాక్టర్ నంబర్ 1 అయ్యేది. అట్లా ఆయనకు అలవాటు కావాలంతే. ఫస్ట్ టైం, సెకండ్ టైం చూడండి ఆటోమేటిక్ సెట్ చేసుకుంటుంది, కాంప్రమైజ్ కాదు. మీకంటే మీకు ఏమని అనిపించిందా ఎప్పుడైనా? చేసింది అది అలవాటు లేని పని, కరెక్ట్ గా గెస్ చేసిండదు, ఇది తప్పు పడతారని గెస్ చేసిండదు, అంతే జరిగిపోయింది అది. జనరల్ గా ఇంట్లో లేడీ చేసుకునేటప్పుడు కానీ కంపల్సరీ చేసిన వెంటనే ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకోవాలి, ఎందుకంటే 10 మంది తినేది కదా, చూసుకోవాలి. అదే విధంగా చూసుకుంటారు. మీ అమ్మాయిని చూసారా బ్యాక్ సైడ్ పోస్టర్ లో? చూసాను. ఏమనిపిస్తుంది ఇలా పోస్టర్లు చూస్తున్నప్పుడు? షాప్ కూడా నేను చెప్తున్నా కదా, నా షాప్ కాడికి చాలా మంది బస్ పిల్లలంతా లేడీస్ కానీ బాయ్స్ కానీ వచ్చి బస్ ఎక్కుతారు కదా, వాళ్ళు వచ్చి షాప్ కాడికి వచ్చి చెప్తుంటే ఎంతో ప్రౌడ్ ఉంటుంది. ఫస్ట్ టైం కదా. అవును, మా పిల్లనేనా కింద ఉంది. మీతో ఫోటోలు దిగుతారా? చాలానే మీతో దిగుతున్నా, ఎవ్రీ డే దిగుతుంది ఫొటోస్. జనాలు దిగుతున్నారా మీతో ఫోటోస్? ఇప్పుడు బిగ్ బాస్ పోతున్నప్పటి నుంచి అమ్మాయితో దిగుతారా? ప్రియా శెట్టి బిగ్ బాస్ ప్రియా శెట్టి అనేసి ఫుల్ మీ మొత్తం కర్నూలు అంతా తెలిసిపోయింది అందరికి. అమ్మాయి పోతుంటే కూడా తెలిసిపోయింది అప్పుడే ఆల్రెడీ. ఒకవేళ మీరు హౌస్ లోకి వెళ్ళాల్సి వస్తే హౌస్ లోకి వెళ్తారు ఒక పేరెంట్స్ వీక్ టైంలో, మీరు ప్రియాకి చెప్పే ఒక 3 విషయాలు ఏంటి? ఏం చెప్తారు? ఒక 3 విషయాలు చెప్పాలని. సంతోషంగా ఉన్నాం, బాగా ఆడుతున్నావు, లాస్ట్ వరకు ఇట్లనే పోటీ చేయి, ఇట్లనే స్ట్రాంగ్ ఉండు, ఇంకా అందరితో కలిసిపోయి అందరూ స్ట్రాంగ్ కంటెంట్స్, అందరు బాగా ఆడుతున్నారు, వాళ్ళతోనే నువ్వు సస్టైన్ అయ్యి లాస్ట్ వరకు ఉండాలని మేము ఫీల్ అవుతున్నాం. మీరు వెయిట్ చేస్తున్నారు? వెయిట్ చేస్తున్నాం, ఖచ్చితంగా వెయిట్ చేస్తాము, వెయిట్ చేస్తున్నాం. తను ఏడుస్తున్నప్పుడు మీరు బాధపడతారు, ఏడుస్తారా? నాకు కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వద్దు అంటే నువ్వు ఏడుస్తావు వద్దు, అక్కడికి ఇంకా మా ఇంటి దగ్గర వెళ్ళేటప్పుడు ఏడ్చినాం. అమ్మో బాగా ఏడ్చిపోయింది పోయేటప్పుడు. వాళ్ళు లగేజ్ సర్దడానికి లగేజ్ చెక్ చేయడానికి వచ్చాడు కదా, అప్పుడే స్టార్ట్ చేసింది. అగ్ని పరీక్ష మొత్తం చూసారా? మొత్తం చూసాం, అన్ని ఎపిసోడ్స్ చూసారా? ఎవరు నచ్చారు జడ్జెస్ మీకు? అందరు బాగానే ఉన్నారు, కరెక్ట్. అంటే వాళ్ళు అగ్ని పరీక్ష అనేటువంటిది ఒక పెద్ద ఇది కదా, అది గేమ్ షో. ఆ గేమ్ షోలో ముందుకు వెళ్ళాలంటే వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటేనే కదా, అందరు ఈక్వల్ గా ఉండు. మంచి కంటెస్టెంట్ లోపలికి పోతున్నాడు అంటే వాళ్ళు కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి కదా. అందుకు మీకు ఫేవరెట్ జడ్జ్ బిందు మాధవి. అవునా? ఎందుకంటే ఇష్టం? పర్లేదు చెప్పండి. అట్లని కాదు, అమ్మాయి డెసిషన్ మేకింగ్ కరెక్ట్ ఉంటుంది. నవదీప్ కూడా బాగా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ చెప్తాడు, బాగా చెప్తాడు. కొంచెం అట్లా చెప్పండి, ఏం కాదు, కొంచెం అనిపిస్తుంది. నవదీప్ కూడా ఓకే, బాగా చాలా మంచి నిర్ణయం, చాలా డెసిషన్ చాలా బాగుంది ఆయనది. ఎవరి గేమ్ నచ్చిందండి మీకు హౌస్ లో కంటెస్టెంట్స్ లో? ఇప్పుడు అందరు బాగా ఆడుతున్నారు, అందరు ప్రతి ఇమ్మాన్యుల్ ఎంత గట్టి పోటీదారుడు. అయితే ఇప్పుడు నేను ఒక్కొక్క కంటెస్టెంట్ పేరు మీకు చెప్తా, ఎవరి గేమ్ ఎలా ఉంది, ఏమనిపిస్తుంది అని చెప్పండి, ఓకేనా? ఫస్ట్ మీ అమ్మాయి ప్రియా గేమ్ ఎలా ఉంది? చాలా బాగా ఆడుతుంది ప్రియా. శ్రీజ కూడా అంతే, అమ్మాయి చాలా తెలివిపర్రాలు అమ్మాయి కూడా. డేమోన్ పవన్ కూడా అంతే, చాలా బాగా చేస్తాడు ఏదైనా కూడా. మనీష్ తెలివి మంచి, ప్రతిదాన్ని ఎక్కువ ఆలోచించి డెసిషన్ తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్ అబ్బాయి కూడా అంతే, చాలా బాగా ఆడతాడు, గట్టి పోటీదారుడు కూడా, స్ట్రాంగ్ కంటెస్టెంట్. హరీష్ మాస్క్ మ్యాన్ హరీష్ గారు చాలా తెలివి మనిషి ఆయన, చాలా మంచి, దేనికైనా ఒక మంచి దాని మీదనే స్టాండ్ తీసుకుంటాడు ఆయన. లోకి వస్తే ఇమాన్యుల్ కమెడియన్ గా చాలా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. గేమ్ కాడికి వచ్చేప్పటికి స్ట్రాంగ్. భరణి తెలివిపరుడు అనే చాలా ఎక్స్పీరియన్స్ మనిషి కదా ఫీల్ ఈ ఇండస్ట్రీలో. అట్లాంటి గేమ్ ఆడుతున్నాడు బాగా, గేమ్ తో ఇది చేస్తున్నాడు. సంజన కూడా అంతే, ఎంటర్టైన్ చేస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది, అందరితో బాగా కలిసిపోతుంది.
సుమన్ శెట్టి కూడా అంతేనండి చాలా బాగా ఒళ్ళు అతను. చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ చాలా బాగా చేస్తున్నాడు. తనుజ తనుజ ఇంకా తెలుగు పర్వాల అమ్మాయి ఇండస్ట్రీ అంతా టచ్ ఉన్న అమ్మాయి కదా. ఇంకెవరున్నారు? రితు చౌదరి. రీతు కూడా అంతే చాలా బాగుంటది, బాగా చేయడం కానీ అన్ని బాగున్నాయి అమ్మాయి కాడ కూడా. అందరివి నచ్చాయండి. ఫ్లోరా ఫీల్డ్ కదండి ఆమె ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా ఒక 1 week లో అయినా కూడా అక్కడికి బాగానే చేసింది. కొంచెం సైలెంట్ అంతే. ఆమెకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా కొంచెం.